రైతులకు కనీస మద్దతు ధర కల్పించకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని విపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదంటూ పొగాకు రైతులు విపక్ష నేత ముందు వాపోయారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని కూడా తగ్గించి పొగాకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన జగన్ రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రైతుల పరిస్థితిపై పొగాకు బోర్డు అధికారులను నిలదీస్తామని ప్రకటించారు. జంగారెడ్డిగూడెం ఇవాళకి దాదాపుగా 3 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 3 రైతులు పొగాకు రైతులే. పొగాకు రైతులే కాదు, ఇవాళ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితుల్లో బతుకుతా ఉన్నవాళ్ళు. ఏ పంట చూసినా కూడా ఇవాళ కనీస మద్దతు ధర రావడం లేదు. ఇవాళ వరి దగ్గర నుంచి పామాయిల్ దాకా, పామాయిల్ దగ్గర నుంచి ఇవాళ పొగాకు దాకా మన ఇష్టం. ఏ పంటను ముట్టుకున్నా కూడా ఇవాళ రైతు పరిస్థితి దారుణంగా ఉంది. కోనసీమలో రైతులు ఇవాళ క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తాము అని చెప్పి మీటింగులు పెడతా ఉన్నారు. వరి పంటకు కనీస మద్దతు ధర దొరకడం లేదు అని చెప్పి ఆ క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తూ స్ట్రైక్ చేస్తా ఉన్న రైతులను సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు వార్నింగ్ ఇస్తారు ఆ రైతులను. ఇవాళ పొగాకు రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు, పట్టించుకునే నాథుడు లేడు. పామాయిల్ రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు, వినే నాథుడు లేడు. ఏ పంట చూసినా కూడా రైతుల పరిస్థితి ఏమిటి అనంటే గిట్టుబాటు ధర రాక రైతు అవస్థ పడతా ఉన్న పరిస్థితి. ఎన్నికలప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి తీసుకొని వస్తాను, ప్రతి రైతుకు కనీస మద్దతు ధర వచ్చేట్టుగా నేను హామీ ఉంటాను అని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికలప్పుడు నువ్వు అన్నావు రైతుల రుణాలు పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నావు. ఎన్నికలప్పుడు నువ్వు అన్నావు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నావు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ నువ్వైతే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉన్నావు. ఇవాళ రైతులు ప్రతి సంవత్సరం గిట్టుబాటు ధర రాక అవస్థలు పడతా ఉన్నారు. ఇవాళ నువ్విచ్చిన హామీ మేరకు రైతులు రుణాలు కట్టకుండా పోయిన దానికి ఇవాళ రైతులకు బ్యాంకులకు పోయే పరిస్థితి లేదు. బ్యాంకులకు పోతే రైతుల మీద ఇవాళ అపరాధ వడ్డీ వసూలు చేస్తా ఉన్నారు. దాదాపుగా ₹1.5-2 వడ్డీలు వసూలు చేస్తా ఉన్నారు. కొత్త రుణాలు రైతులకు రావడం లేదు. కొత్త రుణాలు రాని పరిస్థితుల్లో రైతులు ఉన్న రుణాలు రెన్యువల్ కాని పరిస్థితుల్లో రైతులు రుణాలు రెన్యువల్ కాక కొత్త రుణాలు రాక రైతులు ఇవాళ అపరాధ వడ్డీలు కడతా ఉన్న పరిస్థితి నువ్వు తెచ్చిన పరిస్థితి కాదా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, నీరుడు సంవత్సరానికి పొగాకు రైతులు ఇదే అలమటిస్తా ఉంటే నువ్వు అన్నావు కేంద్ర ప్రభుత్వంతో నేను మాట్లాడాను, కేంద్రం ₹15, నేను ఒక ₹5, మొత్తం ₹20 నేను లో గ్రేడ్గా రైతులు ₹40 కన్నా తక్కువ కొనుక్కుంటా ఉన్న వాళ్లకు నేను బోనస్ ఇస్తున్నా ₹20 ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు అనంటే ఎంత ఇచ్చారు అనంటే తెలుసా? ఆ ₹20 బోనస్ వీళ్ళంతా కలిపి ఇచ్చింది కేవలం ఈ జిల్లా మొత్తానికి కలిపి ₹70 లక్షల దాట్ల. అంటే ముష్టేసినట్టు వీళ్ళు ముష్టేస్తా ఉన్నారు. ఆ ముష్టి వేసి అదే చాలా ఎక్కువగా ఇచ్చినట్టుగా మాట్లాడే పరిస్థితి వస్తా ఉంది. నేరుడు సంవత్సరం పొగాకు రైతులకు సగటున రేటు ఎంత పడింది అనంటే కేవలం ₹114 మాత్రమే నేరుడు సంవత్సరం రైతులకు సగటున పొగాకు మీద వచ్చిన రేటు. అంటే రైతులు బతకాలి అనంటే పొగాకు కనీసం ₹160 సగటు రేటు వస్తే తప్ప బతకలేని పరిస్థితిలో రైతు ఉంటాడు అన్న సంగతి తెలిసి నీ ప్రభుత్వం ఉండి కూడా కేవలం ₹114 మాత్రమే ఇచ్చిన దారుణమైన పరిస్థితులు కనిపించాయి. ఈ సంవత్సరం చూస్తాము అనంటే ఈ సంవత్సరం పరిస్థితి కూడా అదే మాదిరిగా తయారైంది. ఈ సంవత్సరానికి ఉన్నది 70,000 ఎకరాలలో మీరు పంట వేస్తే ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది, ప్రొడక్షన్ తగ్గితేనే రేట్ వస్తుంది, మీరంతా ప్రొడక్షన్ తగ్గించండి అని చెప్పారు.
చెప్పిన తర్వాత మీరు 65 మిలియన్ కేజీలు కొంటాము అని చెప్పి దాన్ని 35 మిలియన్ కేజీలకు తగ్గించారు. సరే, రైతులు ఏమీ చేయగలిగింది ఏమీ లేక పోనీలే రేటన్నా కనీసం వస్తుందిలే అన్న ఉద్దేశంతో రైతులు ఏమీ చేయలేని పరిస్థితిలో రైతులు ఉండి ప్రొడక్షన్ తగ్గించారు. రైతులు ప్రొడక్షన్ తగ్గించిన తర్వాత నువ్వు బ్యారెన్కు 2 సంవత్సరం 45 క్వింటాళ్ళు కొనుగోలు చేసేదానికి బ్యారెన్ క్వింటాల్ను నువ్వు 25 క్వింటాళ్లకు కుదించినా కూడా రైతులు చేసేదేమీ లేక పంటను తగ్గించి వేశారు. ఆ తగ్గించిన పంటలన్నా కూడా మీరు కొనుగోలు చేస్తున్నారా లేదా అని చూస్తే ఇవాళ అన్నిటికన్నా దారుణం ఏమిటి అంటే ఇవాళ సీజన్ అయిపోయింది, వర్షాలు పడతా ఉన్నాయి, రైతుల దగ్గర ఉన్న పొగాకు కలర్ మారుతా ఉంది. అదంతా కూడా లో గ్రేడ్ గా మారే పరిస్థితులు ఇవాళ ప్రతి రైతుకు కూడా భయంగా కనిపిస్తా ఉంది. నువ్వు కొనుగోలు చేసింది ఎంత అనంటే నువ్వు కొనుగోలు చేస్తాను అని చెప్పింది 35 మిలియన్ కేజీలు అయితే ఇంతవరకు నువ్వు కొనుగోలు చేసింది కేవలం 22 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేశావు. ఇంతకన్నా దారుణం ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. కూడా రైతులకు మిడిల్ గ్రేడు లో గ్రేడు, ఆ మిడిల్ గ్రేడు లో గ్రేడు రేట్లు చూస్తే 80 రూపాయలు 110 రూపాయలు పలుకుతా ఉన్నారు. అంటే రైతులకు ఈ సంవత్సరం ముగిసేసరికి, ఈ కొనుగోలు కార్యక్రమం ముగిసేసరికి ఈ సంవత్సరం కూడా రైతులకు కేవలం 114 115 రూపాయలకు మించి ఎక్కువ రాని పరిస్థితి ఇవాళ కూడా కనిపిస్తా ఉంది. రైతులకు కనీసం 160 రూపాయలు వస్తే తప్పనిచ్చి రైతు బ్రతకలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో రైతును నువ్వు ఆదుకుంటా ఉన్నది ఏమిటి అని చంద్రబాబు నాయుడు గారు నేను గట్టిగా అడుగుతా ఉన్నా. ఇవాళ రైతులను ఆదుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం మీద గట్టిగా ఒత్తిడి రావాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఇదే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మంత్రులు కేంద్రంలో మంత్రులుగా కొనసాగుతా ఉన్నప్పుడు కేంద్రాన్ని ఒత్తిడి తీసుకొని వచ్చే బాధ్యత నీది కాదా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో తన మంత్రులను పెట్టుకుని ఆ మంత్రులను నువ్వు రైతులకు తోడుగా ఉండకపోతే లేదా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నా మంత్రులను నేను ఉపసంహరించుకుంటాను అని చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ లేకుండా పోతా ఉంది. ఇవాళ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇవాళ రైతులు పండిస్తా ఉన్న పొగాకు మీద కేంద్ర ప్రభుత్వానికి దాదాపుగా 30,000 కోట్ల రూపాయల 30,000 కోట్ల రూపాయల రెవెన్యూస్ వస్తాయి. అటువంటిది కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్సుల రూపాన రైతులు పండిస్తా ఉన్న పొగాకు మీద 30,000 కోట్ల రూపాయల రెవెన్యూస్ వస్తా ఉంటే చివరకు ఆ పొగాకు రైతు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే కనీసం ఆదుకునే నాదులు కూడా ఇవాళ కరువైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఆ రోజు ఎన్నికలప్పుడు నువ్వు ఏం చెప్పావు, ఎన్నికలు అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తా ఉన్నావు, మాకు 5,000 కోట్ల రూపాయలతో మాకు స్థిరీకరణ నిధి ఎందుకు మాకు ఇవ్వడం లేదు, ఆ 5,000 కోట్ల రూపాయలతో నువ్వు స్థిరీకరణ నిధి పెట్టి ఉంటే మా పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు అని చెప్పి రైతులు ప్రశ్నించడం మొదలు పెట్టాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికలప్పుడు మీరు పూర్తిగా బేషరతుగా రుణాలు మాఫీ చేస్తామని మీ నోట్లో నుంచి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఆ రుణాలు మాఫీ కాకపోవడం వల్ల మేము ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి వస్తా ఉంది అంటే దానికి కారణం మీరు కాదా అని చెప్పి గట్టిగా నిలదీయాల్సిన పరిస్థితి కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మార్పు రాకపోతే, మన రైతుల పరిస్థితుల్లో మార్పు రాకపోతే, మనకిచ్చే కనీస మద్దతు ధరలో మార్పు రాకపోతే ఇవాళ జంగారెడ్డిగూడెంలో జరుగుతా ఉన్న ఈ ధర్నా కార్యక్రమం పూర్తిగా ఇంకా ఎక్కువ చేస్తామని మాత్రం చంద్రబాబు నాయుడు గారికి టొబాకో బోర్డుకు ఇద్దరికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం అందరూ ఎంతో బాధగా ఉన్నా కూడా బాధను చెబుతూ ఇక్కడికి వచ్చి ధర్నా కార్యక్రమంలో తోడుగా నిలబడినందుకు ప్రతి రైతన్నకు కూడా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. పోలవరం ప్రాజెక్టుకు సపోర్ట్ చేయాలని, ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని నిర్వాసితులకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఒకవేళ చంద్రబాబు సర్కార్ నిర్వాసితులకు న్యాయం చేయకపోతే తమ ప్రభుత్వం వచ్చాక ప్రతి నిర్వాసితుడికి అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. ఈరోజు
మనకు జరుగుతూ ఉన్న అన్యాయం మీద మనం ఇవాళ ప్రతిఘటిస్తూ ఉన్నప్పుడు, జరుగుతూ ఉన్నది అన్యాయము అని చెప్పి చెప్తా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్న వాళ్ళు మన గోడు వినని పరిస్థితి. ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైతే భూములు కోల్పోయారో, ఎవరైతే ప్రాజెక్టు కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగాలు చేశారో, వారిని ఆదుకునే విషయంలో 4 అడుగులు ముందుకు, మానవతా దృక్పథంతో 4 అడుగులు ముందుకు వేయండి, వారిని ఆదుకునే విషయంలో వారికి తోడుగా నిలబడండి అని చెప్పి అడిగితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసా? పోలవరం ప్రాజెక్టు రావడం జగన్కి ఇష్టం లేదు అని చెప్పి అంటాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి అడిగినప్పుడల్లా, ప్రశ్నించినప్పుడల్లా జగన్కి అది రావడం ఇష్టం లేదు అని చెప్పి బురదవేయడం మామూలు అయిపోయింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు రాజధాని విషయంలో అన్యాయంగా రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుంటా ఉన్నారు, అన్యాయంగా రైతులకు అక్కడ చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చినట్టుగా తక్కువ రేట్లు ఇచ్చి సింగపూర్ కంపెనీలకు మీ ఇష్టం వచ్చిన రేట్లకు బంగారంగా వాళ్ళు మీరు కుమ్మక్కై లంచాలు తీసుకొని వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, రైతులు నష్టపోతూ ఉన్నారు అని అంటే వెంటనే చంద్రబాబు నాయుడు ఏమంటాడో తెలుసా? జగన్కి అక్కడ క్యాపిటల్ సిటీ, అమరావతిలో క్యాపిటల్ సిటీ రావడం జగన్కి ఇష్టం లేదు అని అంటాడు. ఇలా ప్రతి విషయంలోనూ ఏదైనా అన్యాయం జరిగితే అన్యాయం చేస్తూ ఉన్నారు, అన్యాయాన్ని సరిదిద్దండి అని చెప్పి ఎప్పుడైనా మనం మాట్లాడితే వెంటనే మన మీద బండలేస్తారు, బురద జల్లుతారు. పోలవరం ప్రాజెక్టు రావాలి అన్నది నా ఒక్కని కోరికే కాదు, రాష్ట్ర ప్రజలందరి కోరిక కూడా. ఎందుకనంటే పోలవరం ప్రాజెక్టు వస్తేనే రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా మొత్తం రాష్ట్రానికే మేలు జరిగించే ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అని అంటే అది పోలవరం. ఆ పోలవరం ప్రాజెక్టు కోసం దాదాపుగా 110 కిలోమీటర్లు నేను కూడా పాదయాత్ర చేశాను ఇంతకు ముందు కూడా. ఎవ్వరం కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా ఎవ్వరం కూడా పోలవరానికి వ్యతిరేకలం కాదు. పోలవరం సాధించాలి అని చెప్పి 4 అడుగులు ముందుండే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తులమంతా కూడా ఇక్కడే ఉన్నాం. ఇవాళ భూములు కోల్పోయి త్యాగమూర్తులుగా నిలిచిన ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఉన్న ఈ ప్రజలందరూ కూడా పోలవరం కావాలనే కోరుకుంటారు, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలనే కోరుకుంటారు. కానీ ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏమిటి అనంటే, పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన వీళ్లకు మనం సరైన పని చేస్తూ ఉన్నామా, వాళ్ళకు న్యాయం చేస్తూ ఉన్నామా లేదా అన్నది ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకొని పాలకులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళతో కూర్చొని వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళు అడుగుతూ ఉన్న ఏ కోరిక కూడా నాకు వీళ్ళ అన్యాయమైన కోరిక అని అనిపించడం లేదు. వీళ్ళు అడుగుతూ ఉన్న కోరిక పక్కన సార్ పక్కన పట్టిసీమలో 20 లక్షలు ఇస్తూ ఉన్నారు, మాకేమో మా పరిస్థితి ఏమిటన్నా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వాస్తవమే కదా, అక్కడేమో పక్కనేమో పట్టిసీమ ప్రాజెక్టులో ఏదైతే ఇస్తూ ఉన్నారో అదే మాకు కూడా వర్తింపజేయండి అని చెప్పి వీళ్ళు అడగడంలో తప్పేముంది అని అడుగుతా ఉన్నా. కారణం, ఇక్కడ నుంచి పట్టిసీమ ఎంతో దూరం లేదు, పక్కనే పట్టిసీమ కూడా ఉంది. ఆ పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు అన్నీ ఒకదానికొకటి ఆనుకునే ఉన్నాయి. అటువంటిది చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా అడుగుతా ఉన్నా, ఒకే జిల్లాలో పక్కపక్కనే ఉన్న ప్రాజెక్టులకు ఒక్కొక్క ప్రాజెక్టుకు ఒక్కొక్క రేటు ఎందుకు ఇస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తా ఉన్నా. అన్నీ పక్కపక్కనే ఉన్నప్పుడు అన్ని ప్రాజెక్టులకు ఒకే మాదిరిగానే ప్యాకేజీ, ఒకే మాదిరిగానే ఎందుకు ఇవ్వడం లేదు అని అడుగుతా ఉన్నా. 2013 భూచట్టం ప్రకారము అక్కడ చెప్పేది ఏమిటి అంటే, చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైతే రిజిస్ట్రేషన్ రేట్లు ఉంటాయో అదే రేట్లు ఇక్కడ కూడా వర్తింప చేయాలని అంటుంది. మన కర్మ ఏమిటనంటే, ఇక్కడ ఈ మండలాల్లోకి వచ్చేసరికి అన్ని 1/70 ఉంటాయి కాబట్టి ఎక్కడా కూడా అమ్మే పరిస్థితులు ఉండవు. కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ విలువలు అన్నీ కూడా తగ్గించి చూపిస్తారు. పక్కన సత్తుపల్లిలో ఎకరా 7-8 లక్షలు చూపిస్తారు, 6-7 లక్షలు 7-8 లక్షలు పక్కన సత్తుపల్లిలో తెలంగాణ పలుకుతుంది, ఈ పక్కన అశ్రాపేటలో అదే పలుకుతుంది. అదే మాదిరిగా వెస్ట్ గోదావరిలో ఒక్కసారి ఈ పక్కకు వచ్చి చూస్తే పట్టిసీమలో మీరంతటికి మీరే రైతుల దగ్గర నుంచి భూములు తీసుకునేదానికి 20 లక్షల రూపాయలు ఇస్తే తప్పనిచ్చి భూములు ఇవ్వని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది.
మరి అటువంటప్పుడు భూముల విలువ ఇంత అని చెప్పి తెలిసినప్పుడు వీళ్ళకు తక్కువ రేట్లు ఇవ్వడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, జిల్లాలో అన్ని ప్రాజెక్టులు కూడా చింతలపూడి దగ్గర నుంచి పట్టిసీమ దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టుల దాకా అన్నీ కూడా పక్కనే ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, అందరికీ ఒకే మాదిరిగానే వర్తింప చేయండి. మీరు పట్టిసీమలో ఇస్తా ఉన్న ఏదైతే ప్యాకేజ్ పట్టిసీమలో ఇస్తా ఉన్న ప్యాకేజో అది అందరికీ కూడా వర్తింప చేసేలా చర్యలు తీసుకోండి అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా. వీళ్ళు అడుగుతా ఉన్నది అంతే. వీళ్ళు అడుగుతా ఉన్నది ఇంకొక ఇంపార్టెంట్ విషయం. వీళ్ళు అడుగుతా ఉన్నది ఏంటంటే, అన్న మా భూములు 8-9 సంవత్సరాల కిందట, దాదాపుగా 10 సంవత్సరాల కిందట మాకు అప్పట్లో 1,15,000 రూపాయలు ఇచ్చి మా దగ్గర నుంచి ఆ రోజుల్లో భూములు తీసుకున్నారన్న. ఆ రోజు 10 ఏళ్ల కిందట 1,15,000 అన్నది ఆ రోజు ఉన్న రేట్ అన్న. ఇవాళ అదే 1,15,000 రూపాయలు అన్నది దాదాపుగా 20 లక్షల రూపాయలుగా మారిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయన్న. మేము ఏదైనా 1 ఎకరా భూమి ఎక్కడన్నా పోయి కొనుక్కోవాలనంటే, ఆ భూమి కొనాలి అనంటే మాకిప్పుడు ఇవాళ ఆ 20 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు పెడితే తప్పనిచ్చి మాకు ఎకరా భూమి కూడా దొరకని పరిస్థితి మాకు కనిపిస్తూ ఉందన్న. మా పరిస్థితి ఏమిటన్నా, 1,15,000కు ఆ రోజు మేము ప్రాజెక్టుల కోసం మొట్టమొదటగా త్యాగం చేసిన వాళ్ళం. మా పరిస్థితి ఏమిటన్నా, మాకు కూడా కాస్తో కూస్తో కాంపన్సేషన్ ఇవ్వాల్సిన పని లేదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. వాస్తవమే, నిజంగా కూడా భూములు ఇచ్చింది మొట్టమొదట వరుసలో నిలబడి భూములు ఇచ్చింది వాళ్ళు. ఆ భూములు ఇచ్చినప్పుడు 1,15,000 రూపాయలు మాత్రమే ఆ రోజుల్లో అప్పటి విలువల ప్రకారం ఇచ్చినారు అన్న. సెక్షన్ 20 నుంచి సెక్షన్ 30 దాకా భూచట్టం ప్రకారం 5 ఏళ్ల పాటు అక్కడ మా దగ్గర నుంచి భూములు తీసుకొని 5 ఏళ్ల దాకా 5 ఏళ్ల వరకు ఎటువంటి కార్యక్రమము ఎటువంటి వినియోగము చేయకపోతే ఆ భూములు వెనక్కి ఇవ్వాలి అని చెప్పి భూచట్టం చెప్తా ఉన్నప్పుడు మేము అడుగుతా ఉన్నదల్లా 1,15,000 రూపాయలను మార్పిడి చేయండి, మార్పు చేసి మాకు కూడా పెంచండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. వాళ్ళు ఇంకా మానవత్వం చూపిస్తూ ఇంకా వాళ్ళ అన్న మాట ఏమిటో తెలుసా అన్న, మేము పట్టిసీమ మాదిరి 20 లక్షల రూపాయలు మిగతా రైతుల మాదిరి మేము అన్న అడగడం లేదన్నా. ఆ రోజు 1,15,000 అన్నా ఇచ్చారు, కనీసం దానికి ఇంకొక 5 లక్షల రూపాయలన్నా ఎక్కువేసి ఎక్స్గ్రేషియా కిందన్నా మాకు కనీసం ఇవ్వండి అన్నా. ఆ రోజు మాకు కేవలం 1,15,000 రూపాయలు 1,15,000 మాత్రమే ఇచ్చారు. ఇవాళ దానికి ఆ రోజు భూములు ఇచ్చిన వాళ్ళందరికీ కనీసం మరో 5 లక్షల రూపాయలు ఎక్కువన్నా ఇప్పించండి. ఆ 5 లక్షల రూపాయలతో కనీసం కాస్తో కూస్తో మేము కూడా బతికే పరిస్థితి ఉంటుంది. మొట్టమొదటిగా భూములు ఇచ్చిన వాళ్ళం మేము, మమ్మల్ని మర్చిపోతే ఎలా అన్నా అని చెప్పి వాళ్ళు ఏదైతే అడుగుతా ఉన్నారో, నాకు అది కూడా ఇవాళ పెరుగుతా ఉన్న ధరలు చూసినప్పుడు ఏకంగా పోలవరం ప్రాజెక్టే మొన్నటి దాకా 16,000 కోట్ల రూపాయలు అంటున్నారు, ఇవాళ 32,000 కోట్ల రూపాయలుగా పోలవరం ప్రాజెక్టు చెప్తా ఉన్నాము. మరి 32,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు చెప్తా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టులో ఇటువంటి భూములు పోయిన వాళ్లకు, ఇటువంటి భూములు ఇచ్చిన వాళ్లకు కాస్తో కూస్తో ఇప్పుడు ఇవాళ వీళ్ళు అడుగుతా ఉన్న డబ్బులు ఇస్తే అది మొత్తం ప్రాజెక్టు కాస్ట్లో దాని విలువ ఎంత అని చూస్తే ఆ విలువ 5% లోపే ఉంటుంది అన్న సంగతి మర్చిపోకూడదు అని చెప్తా ఉన్నా. ఇంత పెద్ద ప్రాజెక్టు కడతా ఉన్నప్పుడు కనీసం భూములు ఇచ్చిన వాళ్ళ ముఖాన చిరునవ్వునన్న చూడాలి అన్న ఆలోచన ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. వీళ్ళు అదే రకంగా వీళ్ళు చెప్తా ఉన్నా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఏమిటి అంటే, అన్న పోడు భూములు కానివ్వండి, అది అసైన్డ్ భూములు కానివ్వండి, డీకేటీ భూములు కానివ్వండి, వాటికి ఏ పేరైనా పెట్టండి అన్న. ఆ పెట్టినప్పుడు మేమంతా ఒకటి అడుగుతా ఉన్నాం, గవర్నమెంట్ మాకు ఆ భూములు ఇచ్చినప్పుడు ఆ భూములు మాయే కదన్నా. మరి ఆ భూములు తీసుకుంటా ఉన్నప్పుడు ఆ భూములకు కూడా ప్రైవేటు వ్యక్తులకు ఏదైతే ఇస్తారో అదే రేటు అదే కాంపన్సేషన్ మాకు కూడా అందాలి కదన్నా అని చెప్పి నిజంగా అడుగుతా ఉన్నది కూడా వాళ్ళేం అడుగుతా ఉన్న తప్పు కూడా కాదు. నిజంగానే పేదవాడికి భూములు లేని వాళ్లకు ఆ భూములు గవర్నమెంట్ ఇస్తుంది. అటువంటప్పుడు వాళ్ళు నిజంగా నిరుపేదలని సంగతి తెలిసి అటువంటి నిరుపేదలకు గవర్నమెంట్ కాస్త కూస్తో ఇంకా కొంత ఎక్కువ ఇవ్వాలి, కానీ వాళ్ళకు తక్కిచ్చే కార్యక్రమం చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. వాళ్ళు అడుగుతా ఉన్నట్టుగా ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నారు, అన్న R&R ప్యాకేజు ఇవాళ ఇస్తా ఉన్న పరిస్థితి కేవలం 2-3 లక్షలు దాటడం లేదన్నా అని చెప్పి. అన్న ఈ 2-3 లక్షల R&R ప్యాకేజ్తో నిజంగా మేము ఎలా బతకగలుగుతాం? నిజంగా మా సర్వం కోల్పోయిన తర్వాత, ఇల్లు గిల్లు అన్నీ పోయిన తర్వాత కనీసం కొత్త ఇల్లు ఎక్కడన్నా కట్టుకోవాలంటే కనీసం 5 సెంట్లు స్థలం కొని దాన్ని కనీసం చేసుకోవాలన్నా కూడా
ఆ R&R ప్యాకేజ్ విలువ కనీసం 10 లక్షల రూపాయలన్నా ఉంటేనే కదన్నా మేము బ్రతకగలుగుతామన్నది వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో అది కూడా నిజంగా న్యాయబద్ధంగానే ఉంది. ఇవన్నీ చెబుతూ వాళ్ళు ఇంకొక విషయం కూడా చెప్పారు. ఆ ఇంకొక విషయం నిజంగా అందరికన్నా బాధ అనిపించింది. ఏమిటంటే ఇవాళకి ఈ ముంపు మండలాలు మనలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలోకి చేరి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతా ఉంది. 2 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఇవాళకి కూడా వాళ్ళకు సంబంధించిన స్థానికత సమస్య ఇంతవరకు కూడా తేలలేదు అని అంటే నిజంగా ఈ ప్రభుత్వం సిగ్గుతో తలంచుకోవాలి అని చెప్పి నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి. ఇవాళ ఆ స్థానికత అన్నది వీళ్ళకు ఇవ్వని కారణంగా వీళ్ళ పరిస్థితులు ఏమిటి అని అంటే ఇవాళ ఇక్కడ ఉన్న పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదు. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ పథకాలు ఏవి కూడా అందరి పరిస్థితిలోకి వీళ్ళంతా కూడా పోయారు. చివరకు వీళ్ళ పరిస్థితి ఏమిటంటే చదువుకున్న పిల్లలు కనీసం ఏదైనా డిఎస్సి పరీక్ష రాయాలన్నో ఇంకొక పరీక్ష రాయాలన్నో వీళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు అన్నది వీళ్ళకే తెలియని పరిస్థితుల్లోకి ఇవాళ ప్రభుత్వం వీళ్ళని నెట్టేసింది. తెలంగాణకు వెళ్ళి డిఎస్సి పరీక్షలు రాస్తే తెలంగాణ వాళ్ళు అంటారు వాళ్ళు మీ రాష్ట్రం కాదు ఇది, మీకు ఇక్కడ రావు ఉద్యోగాలు అని చెప్పి తెలంగాణ వాళ్ళు అంటారు. ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు డిఎస్సి పరీక్షలో ఇంకొక పరీక్షలో వీళ్ళు ఇక్కడ రాస్తే వీళ్ళకు స్థానికత ఇంకా ఇంతవరకు అందలేదు కాబట్టి మేము ఇంకా మీకు ఈ ఉద్యోగాలు ఇవ్వలేము అని చెప్పే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఇక్కడ ఉంది. నిజంగా ఇలా ప్రతి విషయంలోనూ గవర్నమెంట్ చేతులారా చేయగలిగిన పనిని కూడా చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను, మనసుంటే మార్గం ఉంటుంది. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఇంతమంది ఉసురు పూసుకొని నువ్వు సాధించేది ఏమిటయ్యా అని చెప్తా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇంతకుముందు మా బాలరాజు చెప్పాడు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బాలరాజు గారు చెప్పారు, 20 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చుకున్నారు. అంటే దాదాపుగా 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. నువ్వు ఈ 2 ఏళ్లలో ఎక్కడికి పోయినా కూడా ఎవడన్నా మామూలు విమానాల్లో ఎక్కడైనా ప్రయాణం చేసావని అడుగుతా ఉన్నా. ఎక్కడికి పోయినా కూడా ప్రైవేట్ విమానం తప్పనించి వేరే విమానం ఎక్కే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల పాలనలో ఏదన్నా చూడు అన్ని టెంపరీ బిల్డింగ్స్ అంటాడు. చివరకు టెంపరీ సెక్రటేరియట్ అంటాడు, టెంపరీ ఇల్లు అంటాడు. చివరికి చంద్రబాబు నాయుడు గారు మరమ్మత్తు చేసిన ఇల్లులు హైదరాబాద్లో కానీ మరమ్మతులు చేసిన ఆఫీసులు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ అవన్నీ లెక్క కట్టుకుంటే అయ్యే దాదాపుగా 100 కోట్లకు పైగానే ఉంటాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు కన్సల్టెన్సీ పేరుతో దోచుకుంటూ వాళ్ళకింత నాకింత అని చెప్పి భాగం పెట్టుకొని ఒక కన్సల్టెన్సీస్కే దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా, ఈ డబ్బు కాస్త ఇటువైపు మళ్ళించినంటే పోలవరం ప్రాజెక్టులో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ముందుకొచ్చి భూములు ఇచ్చిన వాళ్ళు ఆనందంగా ముందుకొచ్చి వాళ్ళంతా కూడా ప్రాజెక్టుకు తోడుగా నిలబడేవాళ్ళు. చివరకు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న పని ఏమిటి అంటే పోలవరం ప్రాజెక్టును కూడా అడ్డగోలుగా నాశనం చేస్తూ ఉన్నాడు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు గురించి సెంట్రల్ గవర్నమెంట్ లేఖలు రాస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్ అన్యాయంగా ఉన్నారు, కాంట్రాక్టర్ను మార్చండి. ఆ కాంట్రాక్టరు కేవలం 4% పని 5% పని మాత్రమే చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాంట్రాక్టర్ అన్యాయంగా ఉన్నాడు, మార్చండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం లేఖలు రాస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ కాంట్రాక్టర్ తన బినామీని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చే ప్రసక్తే లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ కాంట్రాక్టర్కు తోడుగా నిలబడ్డాడు. ఇవాళ ఆ కాంట్రాక్టర్కు తోడుగా నిలబడి కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టులో లంచాల కోసం చివరకు ఆ కాంట్రాక్టర్ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు సబ్ కాంట్రాక్టర్లను కూడా తెచ్చుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా పోలవరం రేట్లు పెంచేసి ఆ పోలవరం ప్రాజెక్టులు పెంచిన రేట్లను సబ్ కాంట్రాక్టర్లు తనకు నచ్చిన వాళ్ళకు మాత్రమే కట్టబెట్టి ఆ సబ్ కాంట్రాక్టర్ల ద్వారా కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు దుండుకుంటా ఉన్న పరిస్థితి పోలవరం ప్రాజెక్టులో కనిపిస్తూ ఉంటే చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అన్యాయమైన దోపిడీని చూసి వాళ్ళు కూడా పోలవరం ప్రాజెక్టుకు సపోర్ట్ చేసే విషయంలో 4 అడుగులు వెనక్కి వేసే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇంతటి దారుణమైన ముఖ్యమంత్రి బహుశా ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఉండిండరు, బహుశా దేశంలో కూడా ఇంత దారుణమైన ముఖ్యమంత్రి బహుశా ఎవడు కూడా ఉండిండడు. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు చేసింది 0. నేను ఇవాళ ఒకటి చెప్తా ఉన్నా, మీరు అడుగుతా ఉన్నవన్నీ కూడా ఇప్పుడు నేను చదివినవన్నీ కూడా ఏదైతే మీరు అడిగారు ఆ అడిగినవి నేను ఏదైతే చదివానో
అవన్నీ కూడా సమంజసమైనటివి. దానికోసం ఖచ్చితంగా మీకు తోడుగా నిలబడతా. ఇంకొకటి కూడా నేను చెప్తా ఉన్నా, పొరపాటున ఇవేదైనా మీకు అందకపోతే మీరు ఎవ్వరూ కూడా నిరాశపడవలసిన పని లేదు. పోలవరం ప్రాజెక్టుకు మీరు సపోర్ట్ చేయండి, మీరు పోలవరం ప్రాజెక్టుకు తోడుగా ఉండండి. నేను చెప్తా ఉన్నాను, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సాగదు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మరో రెండేళ్లకో సంవత్సరానికో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, ప్రజల ప్రభుత్వం వస్తుంది. ఇవాళ నేను చదివి వినిపించినవి, మీరు అడిగినవి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పూలల్లో పెట్టి మీకు ఇచ్చి మీ ముఖాన చిరునవ్వును చూస్తానని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. కాబట్టి ఎవ్వరూ కూడా ఆధైర్యపడాల్సిన పని లేదు. పోలవరం ప్రాజెక్టుకు తోడుగా నిలబడండి. పోలవరం ప్రాజెక్టు విజయవంతంగా జరిగించే దాంట్లో మన వంతు కృషి పూర్తిగా ఉండేట్టుగా చూసుకోండి. మిగిలినటివి నేను చెప్తా ఉన్నా, నా మీద నమ్మకం ఉంచండి, నేను చేసి పెడతా. మీ ముఖాల్లో చిరునవ్వు వచ్చేట్టుగా నేను చేసి పెడతాను, మీరు అడిగినవన్నీ కూడా చూపిస్తామని చెప్పి నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మీద పోరాటం మాత్రం ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఆ పోరాటంతో పాటు దేవుని దయ కావాలి. మీ అందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం త్వరగా పోవాలని దేవుణ్ణి గట్టిగా ప్రార్థించవలసిందిగా మరొకసారి మాత్రం సవినీయంగా చేతులు జోడించి పేరున కూడా ప్రార్థిస్తా ఉన్నా.